ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశా వర్కర్లు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడం నిర్వహించాము. గత 26 సంవత్సరాలుగా ఆశా వర్కర్లు పనిచేస్తున్నప్పటికీ కానీ వాళ్ళకి ఎటువంటి సమస్య కూడా పరిష్కారం కాలేదు. నారా లోకేష్ గారు పాదయాత్రలో వచ్చిన సందర్భంలో ఆశా వర్కర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చేస్తాను, పర్మనెంట్ చేస్తానని చెప్పడం జరిగింది, మాట ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఆ మాటని ఈరోజు మరవడం జరిగింది. కాబట్టే ఈరోజు ఆశా వర్కర్లు చాలా నిరాశతో పనిచేయాల్సి వస్తుంది. 26 సంవత్సరాల నుండి గతంలో 17 సంవత్సరాల కిందట ఆశా వర్కర్లు గర్భవతులకు బాలింతలకు మాత్రమే పనిచేసే చాలోని చదువు లేకపోయినా వాళ్ళని తీసుకురావడం జరిగింది. కానీ ఈరోజు ఆ మాటను పక్కన పెట్టేసి అన్నీ ఏవైతే ప్రభుత్వం నుండి వస్తున్నాయో అవన్నీ కూడా ఆశా వర్కర్లతోనే చేయించడానికి ఈ ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి మా చదువు ఎంత, మేము ఎంత, మా చదువు తగ్గట్టు మేము పని చేస్తామంటే మిమ్మల్ని తీసేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాలు కానీ అలాగే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ వాళ్ళని బెదిరించి పనులు చేయించాల్సి వస్తుంది. మేము పనులు చేస్తాం, మా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆశా వర్కరు ఒక కుటుంబంలో వాళ్ళ భర్తలకు కానీ వాళ్ళ కుటుంబంలో ఉన్న పిల్లలకు కానీ అనారోగ్యం వస్తే వాళ్ళకి లీవ్లు ఇవ్వని పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, గతంలో ఎలాగైతే మమ్మల్ని తీసుకొచ్చినారో అదే విధంగానే మమ్మల్ని పని చేయించండి, మా పైన రాజకీయ వేధింపులు ఆపండి, మాకు ఏదైతే మీరు హామీ ఇచ్చారో హామీలను కూడా నెరవేర్చాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉన్నాం. మా సమస్యలు పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా మేము ముందున్నామని చెప్పేసి తెలియజేస్తూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రమిజాబ్. ఆశా వర్కర్లకు చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఏఎన్ఎంస్తో ఇన్ని రోజులు ఒక సమస్య అనుకుంటే ఇప్పుడు ఎన్సిడి సర్వేలని, ఊర్లలో హౌస్ హోల్డ్ సర్వేస్ అని, హౌస్ మ్యాపింగ్స్ అని, సచివాలయ సిబ్బందుల ద్వారా ప్రతి ఒక్క సమస్యని ఆశా వర్కర్లు ఇబ్బందిని గురి చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎన్సిడి సర్వేకు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 9 అయినా రాత్రి 10 అయినా చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. 9 గంటలకు ఇంతకుముందు బంద్ అవుతుండే, ఇప్పుడు అట్లా కూడా లేదు. మీరు ఊర్లోనే ఉంటారు కదా, చేయండి అమ్మా అని ఎన్సిడి సర్వేల మీద చాలా ఇబ్బందులు పెడుతున్నారు మాకు. దానికి తోడుగా కనీసం వేతనాలు కూడా పెంచడం లేదు. 10,000కే 6-7 సంవత్సరాల నుంచి పని చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఏదో ఈ ప్రభుత్వం ద్వారా అయినా ఏమైనా జీతాలు పెంచుతారేమో అని గత 2 ఏళ్లుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఎక్కడ ఎటువంటి సమాచారం అయితే రావడం లేదు ప్రభుత్వం ద్వారా. కనీసం ఇటువంటి ధర్నాల ద్వారా అయినా ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమోనని ఆశిస్తున్నాము. నా పేరు రాధా, నేను జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.